ఇప్పుడు మనకి నామాలు ఈ కొండకి చాలా హైలైట్గా ఉంటాయండి. మనకి కొండ కింద నుంచి చూసినా సరే ముందుగా మనకి నామాలే క్లియర్గా కనిపిస్తాయి మనకి. ఇక్కడ 2 చిన్న ఏనుగు పిల్లలు చూడండి ప్లాంట్స్తో ఎలా తయారు చేశారో చూడడానికి చాలా బాగున్నాయి. ఇది నైట్ వ్యూ అండి. చూడండి శంకుచక్ర నామాలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా చూడడానికి. నైట్ వ్యూ బాగుంటుంది అనేసి మీకోసం మళ్ళీ నైట్ వ్యూ కూడా తీసి చూపించానండి మీకోసం. ఇప్పుడు మనం కొండ మీదకి వచ్చామండి. ఇక్కడ మీకు ఏటేటి ఉన్నాయి అన్నీ చూపిస్తాను చూడండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే తిరుమలలో ఉన్నట్టుగానే స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. నేను వెళ్ళి దర్శనం చేసుకుంటానండి. ఇది బ్యాక్ సైడ్ రూటు. అదిగో కారు వెళ్తుంది చూసారా, అది బ్యాక్ సైడ్ రూట్ అనమాట. ఇలా చూడండి కొండ వెనకాతల సముద్రం. ఈ ప్లేస్ చూడండి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇప్పుడు ఈ గుడి చుట్టూ నడదారి కనిపిస్తుంది కదా, చుట్టూ ఏమున్నాయో ఒకసారి చూసేద్దామండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ గుడిని సుమారు 28 కోట్ల రూపాయలతో నిర్మించారండి. ఇక్కడ చూడండి ఈ పైన కనిపిస్తున్న రకరకాల దేవతల శిల్పాలు ఉన్నాయి. ఇవి ఈ గుడి చుట్టూ ఉన్నాయి. ఇది చూసారా లక్ష్మీదేవిని 2 వైపులా ఏనుగులతో ఎంత చక్కగా చేశారో. నిజంగా ఇంత బాగా చేసిన వాళ్ళని మెచ్చుకోవాలి. ఇప్పుడు మనం టెంపుల్కి వెనక వైపుకి వచ్చామండి. చూడండి వెనక వైపు నుంచి రావడానికి కూడా ఒక చిన్న గేట్ అయితే ఉన్నది మనకి. ఈ గార్డెనింగ్ చూడండి గుడి చుట్టూ ఎంత బాగా చేశారా, చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళడానికి గేట్ అండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏరియా ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ ఏరియా అండి. ఇదంతానే చూడండి ఎంత పెద్దది ఉన్నది పార్కింగ్ ప్లేస్. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ వ్యూ అండి. మధ్యలో ఉన్నది స్వామివారి టెంపుల్. స్వామికి ఎడమ వైపున గోదాదేవి గుడి, కుడివైపున పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ నైట్ వ్యూ అండి. ఇంక మనం గుడి ముందు వైపుకి వెళ్ళిపోదాం దర్శనం చేసుకోవడానికి. ఈ వ్యూ చూడండి చాలా బాగుంది. ఫోటో షూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్నవి శ్రీవారి పాదాలు. కొబ్బరికాయ తెచ్చినట్లయితే ఇక్కడే కొట్టేసి స్వామివారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళాలి. మనం సాంప్రదాయకరమైన దుస్తులు మాత్రమే వేసుకోవాలని బోర్డు మీద రాశారు చూడండి. ఇలా ఇదే దర్శనం చేసుకోవడానికి క్యూ లైను. ఈ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మనకి దర్శనం టైమింగ్స్ అయితే ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు నండి. మధ్యలో సేవలు ఉంటాయి కదా, వాటికి ఒక ½ అన్ అవర్ అటు ఇటుగా ఆపుతారంట. అన్ని సమయాల్లో దర్శనాలు వదులుతూనే ఉంటారంట. ఇక్కడ చూడండి స్వామివారి గుడి ముందు ఎదురుగా ధ్వజస్తంభం. నేనైతే ఇప్పుడు క్యూ లైన్లోనే స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానండి. లోపలికైతే కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలౌ చేయట్లేదండి. నేనైతే ఇక్కడ గర్భగుడి చూడండి, గర్భగుడి లోపల వరకే నేను మీకు చూపించగలుగుతున్నాను. మిగిలింది నేను దర్శనం చేసుకుని వచ్చాక చెప్తాను. అటు చూడండి వరాహస్వామి మూర్తిని కనిపిస్తుంది కదా, ఇది ఉత్తర ద్వారం. ఇది వైకుంఠ ఏకాదశి రోజున ఈ ద్వారం తెరుస్తారన్నమాట. ఈ ద్వారం పైన చూడండి విష్ణుమూర్తిని. ఇలా చూడండి ఈ గర్భగుడి బయట వైపు గోపురం పైన వివిధ రకాల దేవతా విగ్రహాలు ఉన్నాయండి.
మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. స్వామివారి విగ్రహం, పద్మావతి అమ్మవారి విగ్రహం, గోదాదేవి, అలాగే ఆంజనేయ స్వామి, శ్రీవారి పాదాలు ఇవన్నీ తిరుమల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందంటండి. ఇక్కడ కనిపిస్తున్న గుడి పద్మావతి అమ్మవారు అండి. ఈ అమ్మవారు స్వామివారికి ఇటువైపు కనిపిస్తున్న గుడి గోదాదేవి గుడి అండి. ఇది స్వామివారికి ఎడమవైపున ఉంటుంది ఈ గుడి. మొదట స్వామివారిని దర్శించుకొని తర్వాత ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అందరూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.